హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. ఈసారి ఏంటంటే రోజులా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా అంటే ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఈజీగా అంటే ఇడ్లీ అందరం తింటామండి. సో డైట్ చేసే వాళ్ళు ఇడ్లీ తినాలి అంటే కొంచెం భయపడతారనమాట. సో వెయిట్ గెయిన్ అవుతామేమో అని. సో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా అంటే మనస్ఫూర్తిగా ఇంకా లావు అవుతాం అనే భయం లేకుండా తినేటట్టు నేనైతే ఈ రెసిపీ చెప్తున్నానండి. ఈసారి ఇడ్లీ చేసుకొని ఇలా నేను చెప్పినట్టు తిన్నారంటే మీరు వెయిట్ గెయిన్ అవుతాం అనే భయం కూడా అవసరం లేకుండా టమ్మీ కూడా ఫుల్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ ఇంకా ఎలా చేయాలో నేర్చుకుందామండి. సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో దీనికోసం ఇడ్లీ బ్యాటర్ అనేది నార్మల్గా మనం మామూలుగా ఎలా చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోండి ఇలాగా. సో ఇడ్లీ పెట్టుకున్నాక దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి అంటే ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ అయ్యేది ఏంటంటే మనకి డైజెషన్ బాగా అవ్వాలన్నమాట. సో వెయిట్ గెయిన్ అవ్వకుండా అంటే ఎప్పటికప్పుడు డైజెషన్ అయిపోవాలి. సో అలా ఏంటంటే డైజెషన్ ఈజీగా దాంట్లో టమ్మీ ఫుల్గా ఉండాలి, మనకు ఆకలి వేయకుండా తినే వన్ టైం ఫుడ్ అయినా సరే. దీనికోసం ఇడ్లీ పెట్టి దాంట్లోన ఇప్పుడు నేను చూపించాను కదండి అలా మెంతులు అనేవి డైజెషన్కి బాగా యూజ్ అవుతాయండి. సో డైజెషన్లో ఒక మెయిన్ పార్ట్ అనమాట అవి. సో ఇలా మెంతుల్ని మీరు నానబెట్టుకోండి. మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే మెంతులు కూడా మొలకెత్తాయండి. సో మెంతులు అలా మొలకెత్తాలన్నమాట. మొలకలు వచ్చినంత వరకు వాటిని నానబెట్టుకొని వాటర్ మారుస్తూ ఉండండి. సో వాటిని కూడా కొంచెం ఇలా ఇడ్లీలో వేసుకోండి. తర్వాత గ్రీన్ పీస్ని కూడా ఇలా కొంచెం వేసుకోండి ఇడ్లీలో. తర్వాత మనకి ప్రోటీన్ కోసం ఏంటంటే పన్నీర్ని కూడా ఇలా తురుముకొని అంటే ఇలా చూసారు కదా ఇలా స్మాష్ చేసుకుంటూ ఇడ్లీలో యాడ్ చేసుకోండి. సో మీరు ఇలా చేసుకోవడం వల్ల మీరు 4 ఇడ్లీ తిన్నా కూడా టమ్మీ ఫిల్గా ఉంటుందండి. సో ఇంకా తినాలి ఫుడ్ మనకి ఇంకా తినాలి అనిపించదు. సో ఇలా అయితే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఇలా తీసుకున్నారంటే వెంటనే మనకి మెంతుల వల్ల డైజెషన్ అవుతుంది. దాంట్లో ఉండే అన్ని ప్రోటీన్స్ కానీ అన్నీ దొరుకుతాయండి. సో ఇలా మీరు చూసి అయ్యో ఎలా ఉంటాయో ఏంటో టేస్ట్ అనేది వీటిలో అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. నిజంగా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళే కాదండి, చిన్నపిల్లలు ఎలా తిన్నా మంచిదే, ఎవరిని తిన్నా మంచిదే అండి. సో దీంతోపాటు పల్లీల చట్నీ తినచ్చు డైట్ చేసుకొని వాళ్ళు అయితే డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చేసిన చట్నీలా మీరు చేసుకుంటే చాలా మంచిదండి. అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను. అయితే నేను ఈ చట్నీ చేయడానికి నేను ఏమేమి యూజ్ చేశాను అంటే మనకి పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదండి. పంప్కిన్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే మీరు చట్నీ చేసుకునే క్వాంటిటీ బట్టి పంప్కిన్ సీడ్స్, అలాగే మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండి అవి, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత దాంట్లోకి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి. సో వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని మీరు మళ్ళీ పల్లీలు యూజ్ చేయకూడదు, మళ్ళీ అది వెయిట్ గెయిన్ అవుతుంది కాబట్టి మీ దాని ప్లేస్లో పుట్నాల పప్పు ఉంటుంది కదండి, మనం చట్నీ పప్పు అంటాం, దాన్ని వేసుకొని అన్నీ కూడా కొంచెం వేసుకొని సో మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి మనకి పులుపుకి చింతపండు వేయకుండా ఉసిరికాయలు ఒక 2 వేసుకోవాలండి. 2 అంటే 2 పీసెస్ అనమాట. ఒక ఉసిరికాయలో చిన్న 2 పీసెస్ అంటే మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మీరు మిక్సీ చేసుకొని దాంట్లో మీరు ఎటువంటి తాలింపులు ఏం వేయకుండా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి, సరిపోతుందండి. సో ఈ 2 కలిపి తిన్నారంటే మీరు వెయిట్ కూడా గెయిన్ అవ్వరు, మీరు యాజ్ యూజువల్గా అందరితో పాటు తిన్నట్టే ఇడ్లీ తిన్నట్టు కూడా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీ. సో మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేశాక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నానండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నారండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి.